హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తనూజ గారు ఎవరిని నామినేట్ చేశారో మాట్లాడుకునే ముందు అప్డేట్లో చేంజ్ చెప్తాను. తనూజ గారంట ఫస్ట్ డేమన్ని ఫస్ట్ సంజనాన్ని నామినేట్ చేస్తారంట, తర్వాత డేమన్ నామినేట్ చేసి పాయింట్స్ చెప్తూ మధ్యలో లేదు లేదు నా నామినేషన్ నువ్వు కాదని చెప్పి ఇమాన్యువల్ చెప్తారంట. అందుకు ఫస్ట్ అప్డేట్ మనకి ఇమాన్యువల్ నామినేషన్లో లేదని తెలిసింది. సో నేనేమనుకున్నానంటే భరణి ఇమాన్యువల్కి ఎవరు నామినేట్ చేసి ఉండరు. సో కెప్టెన్కి పవర్ రాగానే కళ్యాణ్ వచ్చి ఇమాన్యువల్ కాకుండా భరణిని నామినేట్ చేసి ఉంటారు అని అనుకున్నాను. కానీ కరెక్ట్ అప్డేట్ ఏంటంటే తనూజ గారు ఇమాన్యువల్ నామినేట్ చేస్తారు, డిమాని నామినేట్ చేస్తే మధ్యలో ఆపేసి ఇమాన్యువల్ నామినేట్ చేస్తారు. అండ్ తనూజ గారు సెకండ్ నామినేషన్ సంజన గారు. సో నాకు మిడ్ 3:30 అవుతుంది కదా, సో అందుకు స్లీపీ మోడ్ ఆన్. సో తనుజ గారు అయితే సంజన గారిని నామినేట్ చేస్తారనేది ఎక్స్పెక్టెడేనండి. ఆవిడ ఆల్రెడీ మొన్న చెట్టు ఫ్యామిలీ ట్రీ, బిగ్ బాస్ ఫ్యామిలీ ట్రీ టాస్క్లోని అదే చెప్పారు. నార్మల్గా కూడా ఆవిడ పర్సనల్గా వెళ్తుంది తనని నామినేట్ చేస్తే అని చెప్పి ఆవిడ ఒక ఆలోచనలో ఉన్నారు. సో తనుజ గారికి అయితే ముందు నుంచి సంజన గారి మీద అది ఉంది. అంటే ఈవిడ నామినేట్ చేస్తే ఏమైనా గేమ్ గురించి మాట్లాడితే పర్సనల్గా సంజన గారు వెళ్తారు అన్న ఆ థాట్ ప్రాసెస్ ఉంది. అండ్ సంజన గారి మాటలు కూడా లూజ్ అవుతారు అన్న మాట కూడా ఆవిడ తీయడం మాట్లాడడం జరుగుతుంది అనమాట. సో ఇంటి హార్మోన్ డిస్టర్బ్ అవుతుందన్న ఉద్దేశంతో సంజన గారిని నామినేట్ చేస్తారు. ఇందులో నాకు కొత్త ఏం లేదండి. నిన్న వీకెండ్ ఆవిడ మాట్లాడిన విధానమే అర్థమైపోయింది. ఈ వారం సంజన గారు టార్గెట్ అనమాట అని ఆల్మోస్ట్ మనం క్లారిటీ వేసుకోవచ్చు, సినిమా వేసుకోవచ్చు. ఆవిడ క్లియర్గా బయటపడింది. అంటే ఒకటి నచ్చింది ఏంటంటే తనుజ గారిలో వెనకకి వెళ్ళి ఇక్కడ అక్కడ అదేం లేకుండా ఇలా చేస్తానని చెప్పి మొహమ్మద్ చెప్పింది ఆవిడ. నాకు నచ్చట్లేదు ఇలా ఆవిడతో ఇది ప్రాబ్లం అన్నట్టు ఆవిడ తనుజ గారు కాల్అవుట్ చేశారు. ఆవిడతో ప్రాబ్లం ఇది అని ఇప్పుడు అదే మాట్లాడారు. దట్ ఈస్ గుడ్. ఆవిడకి మనసులో ఉంది, ఆవిడ బయట అదే చెప్పారు, అందులో అయితే నో డౌట్. అండ్ ఇమాన్యువల్ గారు చెప్పిన పాయింట్ ఏంటంటే నువ్వు నా దగ్గరికి రావట్లేదు, మాట్లాడట్లేదు, సరిగ్గా ఉండట్లేదు, అవాయిడ్ చేస్తున్నావు, కాంపిటీషన్ లెక్క ఫీల్ అవుతున్నావు, ఫేస్ టు ఫేస్ ఛాలెంజ్ చేసుకుందాం అన్నట్టు, ఫేస్ టు ఫేస్ ఆడదాము అట్లా వద్దు అన్నట్టు అర్థమైందనమాట. చూద్దాము. ఇంకా ఇవి కాకుండా ఇంకా ఆవిడ ఏం పాయింట్స్ పెట్టారు అనేది అయితే నాకు తెలియగానే ఖచ్చితంగా నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ని చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ తనుజ గారి నామినేషన్ గురించి మీ పర్స్పెక్టివ్, మీ పాయింట్, వీళ్ళని కరెక్ట్గా చేశారా లేదా ఇంకెవరినైనా చేస్తే బాగుండేదా, అలా ఎవరైనా చేస్తే బాగుండేది నామినేషన్ని అంటే ఎవరిని నామినేట్ చేస్తే బాగుండేది అనేది కామెంట్ డౌన్ చేయండి. థ్యాంక్ యూ.